అనంతపురం జిల్లా కుందిర్పి మండలం సిగలపల్లి మలయనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిలినేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు టీడీపీ కూటమి అభ్యర్థికి గజమాలతో ఘనస్వాగతం పలికారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రజలకు అభివాదం చేస్తూ జరిగే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రాంత ప్రజలకు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని, సాగునీరు, తాగునీరు ఖచ్చితంగా ఇస్తానని అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, గెలిపిస్తే రోడ్లు వేస్తానని ఆయన అన్నారు. రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగు గ్రామాలు పర్యటించడం జరిగింది. ఇప్పుడే మలయనూరు గ్రామం కూడా పూర్తి చేసుకున్నాం. ఉదయం నుంచి కూడా మా కార్యక్రమం కొనసాగుతూ వచ్చింది. ప్రజలు తండోపతండాలుగా రావడం, ఎక్కడికక్కడ వాళ్ళు హారతలు ఇవ్వడం, వాళ్ళు మమ్మల్ని స్వాగతం పలకడం, ముఖ్యంగా మహిళలు. నేను ఎప్పుడు కూడా ఈ రకంగా మహిళలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ హారతలు ఇచ్చేది ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళకి ఒకటే, దీనికి ఎప్పుడైతే మహిళలు బయటకు వచ్చి హారతలు ఇస్తున్నారంటే దానికి ఒకటే అర్థం, ఎన్ని కాలనీ, ఎస్సీ కాలనీ కావచ్చు, బీసీ కాలనీ కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని కులాలకు అతీతంగా వచ్చి వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. ప్రతి ఒక్క కులం కూడా, ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడనే దాంట్లో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు బాగున్నాయి. ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా వాళ్ళందరూ చెప్తున్నారు, మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటే నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా తెలియజేశారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా మన అంబికా లక్ష్యాయన్ గారిని కూడా గెలిపిస్తామని చెప్పారు. ఏదేమైనా కూడా ఈ గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు పట్టి ఒక్కొక్క చోట 25 దాకా చేయాల్సిన పనులు ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా ఆ సమస్యలు కూడా నిజంగా చేయాల్సిన అవసరాలే ఉన్నాయి. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా ఎవరు గ్రామాలను పట్టించుకునే పాపాన పోలేదు. ఎవరు కూడా నాయకులు కూడా వచ్చినట్టు నాకు కనిపించట్లేదు. పాడుబడిన ఇళ్ళ మధ్యలో పాడుబడిన రోడ్లు, పూర్తిగా రోడ్లు కూడా అధ్వానం. వాళ్ళకి ఏదైనా నిజంగా హాస్పిటల్కి పోవాలన్నా, ఇంకోటి పోవాలన్నా అంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా ఆడవాళ్ళు నిజంగా గర్భిణీ స్త్రీలో లేదా బాలింతలో వెళ్ళాలంటే కూడా అంబులెన్స్లు ఇంకొక గ్రామానికి లేదా కుందుకు అక్కడి నుంచి మేము పికప్ చేస్తామనే పరిస్థితి ఉంది. ఆ గ్రామం నుంచి ఈ గ్రామంకి నిజంగా అంటే ఒక 15-20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఏది ఏమైనా కూడా రాబోయే 3-4 సంవత్సరాలు అన్ని రోడ్లు కూడా అభివృద్ధి చేసి ప్రతి గ్రామానికి కూడా తాగునీరు అడుగుతున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది, ఆర్ఓ ప్లాంట్లు అడుగుతున్నారు. అవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా అన్ని తాగునీరు ఎటు మన సూపర్ 6 పథకాల్లో ఇంటింటికి కుళాయి అనేది ఉంది. కాబట్టి అందులో భాగంగా చంద్రబాబు నాయుడుతో పోయి కోరి మా ప్రాంతానికి పూర్తిగా కరువు ప్రాంతం, మా ప్రాంతానికి మీరు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు ఇవ్వాలా అని అడిగి మన ప్రాంతానికి ఆ తాగునీరు కావచ్చు, లేకపోతే సాగునీరు కావచ్చు, ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా చేయాలనే కోరుకుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో చాలామంది యువతలకు ఉద్యోగాలు లేకోకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దారిలో పెట్టాలా, వలసలు పోకుండా ఉండాలంటే కూడా ఒక ఇండస్ట్రియల్ 1200 ఎకరాలు ఉంది, 1 ఎకరా 2 ఎకరాలు కాదు. అలాంటి 1200 ఎకరాలని మనం గవర్నమెంట్గా రోడ్లు మనకు మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే నిజంగా ఒక అద్భుతం జరుగుతుంది ఈ ప్రాంతాల్లో. ఖచ్చితంగా మన మౌలిక సదుపాయాలు ఏమీ లేదు, నీళ్లు, రోడ్లు, ఆ కరెంటు, పవర్ ఒకటి ఇవ్వగలిగితే చాలు.